నమస్కారం, బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ లో గ్యాస్ సెగ, వంటింట్లో ఆరిన మంట, వీధుల్లోకి చేరిన జనం. ఆరిపోనున్న విశాఖ ఉక్కు ఫర్నేస్, యుద్ధం తెచ్చిన గ్యాస్ గండం. తిరుమల లడ్డూలో ధరల ఘాటు, ఏడాదిలోనే రెట్టింపైన నెయ్యి రేటు. ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం, వివాహ వేడుకల్లో కాల్పుల కలకలం. సంపద సృష్టించాలి, పేదలకు పంచాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఉద్బోధ. ఇక వివరాలు చూస్తే నిజామాబాద్ జిల్లాలో వంట గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ఒకవైపు యుద్ధ మేఘాలు, మరోవైపు నిలిచిపోయిన సరఫరా సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తోంది ఈ గ్యాస్ కొరత. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు రోడ్లపైకొస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర బారులు తిరుగుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యుద్ధ ప్రభావం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై పడడంతో జిల్లాలో తొలుత కమర్షియల్ సిలిండర్ల కొరత వేధించింది. దీనివల్ల హోటళ్లు, టీ స్టాలు మూతపడే పరిస్థితి రాగా ఇప్పుడు ఆ సెగ డొమెస్టిక్ గ్యాస్ కూడా తాకింది. వారం 10 రోజుల ముందే డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న సిలిండర్లు ఇంటికి రావడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి అడిగితే స్టాక్ లేదని పొడిపొడిగా సమాధానమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిలిండర్లు రాక సకాలంలో వంట చేసుకోలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాని ప్రభావం ఇక్కడ మన వంటింటిపై పడ్డం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ గ్యాస్ కొరత గోరుచుట్టుపై రోకలిపోట్లా మారింది. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడినా గ్యారంటీ లేకపోవడంతో మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. డబ్బులు కట్టా, మెసేజ్ వచ్చింది, కానీ సిలిండర్ మాత్రం రావడం లేదు. ఏజెన్సీ చుట్టూ తిరగలేక చూస్తున్నాం. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని ఒక గృహిణి నిలదీస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తుంటే ఈ కొరత మరికొన్ని రోజులు కొనసాగేలా కనిపిస్తోంది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ లోడ్లు వచ్చేలా చూడాలని, బ్లాక్ మార్కెట్ కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకట్టం. అందరి కళ్ళు ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లాయి. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం నేడు తేలనుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు ఈ కేసుపై అత్యంత కీలక విచారణ చేపట్టనుంది. నిన్న స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ నిర్ణయం ఇప్పుడు ఈ కేసును మరో మలుపు తిప్పింది. అవును, గత కొంతకాలంగా నానుతున్న ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టు గత విచారణలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం స్పీకర్ వైఖరిని తప్పుబడుతూ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తిక్కన చర్యలు చేపడతామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీంకోర్టు గడువు ముగియడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే నిన్ననే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని వెలువరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని, వారిపై అనర్హత వేటు వేయలేమని పిటిషన్ కొట్టివేశారు. దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినా, అఫిడవిట్ సమర్పించినా అవి పార్టీ మారినట్లుగా పరిగణించలేమని స్పీకర్ పేర్కొనడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్, బీజేపీ మండిపడుతున్నాయి. కళ్లెదుటే సాక్ష్యాలు కనిపిస్తున్న స్పీకర్ పట్టించుకోలేదని ఈ విషయాన్ని ఈ రోజే సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించేందుకు సిద్ధమయ్యాయి. కోర్టు దగ్గర నోటీసులకు సమాధానంగా మేము నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలుపనున్నారు. అయితే తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధంగా ఉందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబడుతుందా? తదుపరి విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తారా, లేక తామే నిర్ణయం ప్రకటిస్తారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందా? మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేక ధిక్కరణగా భావిస్తుందా అన్నది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటింది. 12 ఏళ్ల ప్రస్థానంలో స్వరాష్ట్రం అభివృద్ధిలో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. సంక్షేమం నుంచి ఐటీ వరకు, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు తెలంగాణ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. అయితే ఇదే సమయంలో రాజకీయ విమర్శలు, ప్రాంతాల మధ్య పోలికలు మళ్లీ తెరపైకొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రజల ఆకాంక్ష ఒకటే, మేం బాగుండాలి, మా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలి. 2 రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందాలని కోరుకునే సంస్కృతి తెలంగాణది. కానీ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. 12 ఏళ్లలో తెలంగాణ జీఎస్డీపీ మరియు తలసరి ఆదాయంలో దేశంలోనే మేటి రాష్ట్రంగా ఎదిగింది.
ఇటీవల కృష్ణదేవరాయలు చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. మంచి మాటలు మాట్లాడు, ఆంధ్ర అభివృద్ధి గురించి చర్చించు, అంతే తప్ప తెలంగాణపై లేనిపోని పిచ్చి మాటలు మాట్లాడొద్దంటూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటూనే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధిని కళ్లారా చూస్తున్న ప్రపంచం మెచ్చుకుంటుంటే కొందరు నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడంపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకని ఇలాంటి విమర్శలు చేస్తున్నారా, లేక రాజకీయ ఉనికి కోసమే ఈ మాటల? తెలంగాణ ఆకాంక్ష స్పష్టం, అభివృద్ధిలో పోటీ పడదాం, కానీ విమర్శల్లో కాదనేది ఇక్కడి ప్రజల మాట. కృష్ణదేవరాయలు వంటి నేతలు ఇకనైనా తమ వైఖరి మార్చుకుంటారా, లేక ఈ వివాదం ఇంకా ముదురుతుందా అనేది వేచి చూడాలి. వాళ్లకు నేను ఏమనాలి, వాళ్ళని ఏం చెప్పాలి? ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ ఏర్పడి, మేము అభివృద్ధిలో దూసుకొని పోతున్నాం. మాకు వేరే వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన కర్మ మాకు లేదు. ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని మేము కోరుకుంటాం. మా తమ్ముడు కృష్ణదేవరాయ గారు కూడా కొంత హైదరాబాద్లో ఉంటాడు, ఆయన కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని వారికి విజ్ఞప్తి. నువ్వు తమ్ముడివి, యువకుడివి, మంచి మాటలు మాట్లాడు, మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప పనుల గురించి చెప్పుకో, కానీ మా తెలంగాణ మీద ఏడుపులు బంద్ చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, కానీ ఇప్పుడు ఆ హక్కుకే కాదు, ఏకంగా ఉక్కు ఉత్పత్తికే ముప్పు వాటిల్లింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం ఇప్పుడు నేరుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను తాకింది. ఎల్పీజీ కొరతతో ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరో 10 రోజుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మునిపెన్నడూ లేని విధంగా ముడి సరుకుల సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఉక్కు తయారీలో కీలకమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ప్లాంట్ యాజమాన్యం తరలు పట్టుకుంటోంది. ప్లాంట్ లో ప్రస్తుతం కేవలం 120 టన్నుల ఎల్పీజీ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కేవలం కొద్ది రోజులకు మాత్రమే సరిపోతుంది. మరో 300 టన్నుల గ్యాస్ కోసం ఇప్పటికే ముందస్తుగా నిధులు చెల్లించిన సరఫరాదారులు గ్యాస్ పంపడానికి నిరాకరిస్తున్నారు. అంతర్జాతీయంగా యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన కొరతే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వచ్చే 10 రోజుల్లో కొత్త స్టాక్ రాకపోతే స్టీల్ ప్లాంట్ సెక్షన్ ఒక్కొక్కటిగా మూతపడక తప్పని పరిస్థితి నెలకొంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆగితే ఆ ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ పైనే కాదు, దేశం మొత్తం మీద పడనుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు విశాఖ ఉక్కు వెన్నెముక వంటిది. ఇక్కడ ఉత్పత్తి ఆగితే దేశవ్యాప్తంగా స్టీల్ కు కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. డిమాండ్ తగ్గ సరఫరా లేకపోతే ఇనుము ఉక్కు ధరల ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది నిర్మాణ రంగంపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఒకవైపు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, మరోవైపు ఇప్పుడు ఈ యుద్ధం శాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరియు యాజమాన్యం ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం, ఆ సెగ భారతదేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా తగిలింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైలీ 12 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడుతూ ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు 20 రకాల ముడి సరుకులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి నిరంతరం 360 రోజులు కూడా ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్లో కేవలం 12 టన్నుల ఎల్పిజి లేకపోతే మొత్తం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్తో చేసే ప్రాసెస్, వేల మంది ఇన్వాల్వ్ కార్మికులు పనిచేసే ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎల్పిజి ఈరోజు కేవలం 120 టన్నులు మాత్రమే ఉన్నది. ఈ 120 టన్నులు 10 రోజులు మాత్రమే సరిపోతుంది. ఇంకో 300 టన్నులకి ఆల్రెడీ డబ్బులు కట్టి లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇది కనుక జరిగితే, ఈ మొత్తం ప్రాసెస్ ఆగిపోతే దేశంలో ఉన్న స్టీల్కి కృత్రిమ కొరత రాబోతూ ఉంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ఎరువులకు ఇప్పటికే కృత్రిమ కొరత ఉన్నది. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అమ్మోనియా ఆగిపోతుంది. అట్లాగే స్టీల్ ప్లాంట్లో వచ్చే మెడికల్ ఆక్సిజన్ ఆగిపోతుంది. అలా బై ప్రొడక్ట్స్ కూడా అన్ని కూడా ఆగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం తిరుమల, అక్కడ స్వామివారికి సమర్పించే అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. లడ్డూ తయారీలో వాడే నెయ్యి ధరలు ఏడాది కాలంలోనే కొండెక్కి కూర్చున్నాయి. కేవలం 12 నెలల వ్యవధిలోనే కిలో నెయ్యి ధర ఏకంగా 351 నుంచి 716కు పెరగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందా? భక్తుల సెంటిమెంట్తో వ్యాపారం జరుగుతోందా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు వేల కిలోల నెయ్యిని లడ్డూల తయారీ కోసం కొనుగోలు చేస్తోంది. అయితే గడిచిన ఏడాది కాలంలో నెయ్యి సరఫరా ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో కేజీ 351కే సరఫరా అయ్యే నెయ్యి ఇప్పుడు ఏకంగా 716కు చేరుకుంది. అంటే దాదాపు 100% పైగా ధర పెరగడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. మార్కెట్ ధరల కంటే ఎక్కువ రేటుకు నెయ్యిని కొనుగోలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత కాంట్రాక్టర్లను పక్కన పెట్టి కావాలని ధరలు పెంచి కొత్త వారికి కట్టబెట్టారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. సామాన్యుడు సైతం దేవుడి సొమ్ము అంటే భయపడతాడు, కానీ ఇక్కడ ఏకంగా దేవుడి ప్రసాదం విషయంలోని స్కాములకు పాల్పడుతున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో రేట్లు పెరగడానికి గల కారణాలను టీటీడీ అధికారికంగా వివరించాల్సి ఉంది. యుద్ధ ప్రభావం వల్ల రవాణా ఖర్చులు పెరిగాయని చెప్తున్నారా, లేక దీని వెనుక రాజకీయ హస్తం ఉందా అనేది తేలాల్సి ఉంది. గోవిందుడి సొమ్ము గోకర్ణం పాలు అన్నట్లుగా పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి ధరల దందా సాగడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోంది.
ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి 351 రూపాయల నుంచి 716 రూపాయలు తీసుకుపోయినారు. ఒక కాటన్ మాదిరిగా ఏర్పడి దేవుని సొమ్మును కొలగొడతా ఉన్నారు. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో స్కాములలో అందులో కనీసం దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఓ పక్క దుమారం రేపి మరో పక్క స్కాములు చేస్తా ఉన్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. తిరుపతి హుండీలో డబ్బులు లెక్కించే పరకమని నుంచి ఏకంగా జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే, చంద్రబాబు హయాంలో మొన్న జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేసిన కేసు అది. చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ గుడికి రాయించినారు. కానీ ఇవాళ ₹1 కోటి విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుపడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. దానిని ఓ వైపున దాచిపెట్టి బయటికి రాకుండా, మరోవైపున సెప్టెంబర్ 2025లో చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన పరకామణి కేసు 75,000 విలువ చేసే డాలర్ నోట్లు పట్టుబడి అక్కడ కూడా గుడికి మేలు జరుగుతూ 15 కోట్ల రూపాయల ఆస్తి టీటీడీకి రాయించిన దాన్ని తప్పుపడతాడు. జనవరి 2025 ఆయన హయాంలో జరిగింది దాచిపెట్టి. మే 15, 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 4. జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. ఈయన హయాంలోనే కొన్ని ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి. వేరే కంపెనీ పేరుతో వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు. విజయవాడ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు శివాలయంలో అపచారం జరిగింది. లోకాన్ని రక్షించి ఆ లయకారుడి సాక్షిగాని లక్షల రూపాయల సొమ్ము మాయమైంది. భక్తుల భక్తితో హుండీలో వేసిన కానుకలపై కక్కుర్తిపడ్డారు సాక్షాత్తు ఆలయ అధికారులే. పంపకాల్లో తేడా రావడంతో బట్టబయలైన ఈ ఘోర కలియుగ వింతపై దేవుడి సొమ్ముకు కాపలా ఉండాల్సిన వారే కంచె చేనుమేసిన చందంగా వ్యవహరించారు. యనమలకుదురు శివాలయంలో 10 లక్షల పైగా నగదు మాయం కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అంతరాలయంలోని హుండీకి మారుతాళం తయారు చేయించి అత్యంత వ్యూహాత్మకంగా నగదును చోరీ చేశారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరో కాదు, ఆలయ ఈవో భవానీ, అర్చకులు మరియు మరికొంతమంది సిబ్బంది కలిసి ఈ ముఠాగా ఏర్పడ్డారు. దొంగిలించిన సొమ్మును పంచుకోవడంలో వీరి మధ్య గొడవ జరిగింది. ఒక మద్యం దుకాణంలో కూర్చుని వీరు చేసుకున్న వసూళ్ల పంచాయతీ బయటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడాయి. 2 పూజారులతో పాటు మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈవో భవానీ ప్రస్తుతం పరారులో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే పూర్తి విచారణ జరిపి కమిషనర్ కు నివేదిక పంపారు. భవానీ స్థానంలో కానూరు చెందిన మరో ఈవోను తక్షణమే నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల సెంటిమెంట్ తో ఆడుకుంటూ దేవుడి సొమ్మును మద్యం కోసం, విలాసాల కోసం వాడుకున్న ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులే దొంగలుగా మారితే ఇక భక్తుల నమ్మకానికి విలువే ఉంటుంది. పరారులో ఉన్న ఈవో దొరికితే మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఒక వివాహ వేడుకలో ఈ ఘటన చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దుండగుడు ఫరూక్ అబ్దుల్లాను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. జమ్మూ కాశ్మీర్ రాజకీయ దిగ్గజం ఫరూక్ అబ్దుల్లా ప్రాణాలతో బయటపడ్డారు. జమ్మూలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరైన సమయంలో ఈ ఘోరం జరిగింది. వివాహ వేడుకలో అతిథుల మధ్య ఉన్న ఫరూక్ అబ్దుల్లాపై కమల్ సింగ్ జమ్వాల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరిగిన వెంటనే అప్రమత్తమైన ఫరూక్ అబ్దుల్లా సెక్యూరిటీ గార్డులు ఆయనను కవచంలా చుట్టుముట్టారు. నిందితుని అడ్డుకుని ఫరూక్ అబ్దుల్లాను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పులు జరిపిన కమల్ సింగ్ ను భద్రతా దళాలు అక్కడికక్కడే అదుపులో తీసుకున్నాయి. నిందితుడి నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అసలు ఈ కాల్పుల కారణం ఏంటి? నిందితుడు కమల్ సింగ్ వెనుక ఎవరైనా ఉన్నారా? ఇది వ్యక్తిగత కక్ష లేక ఉగ్రవాద కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న నేత హాజరైన వేడుకలోకి ఆయుధంతో నిందితుడు ఎలా ప్రవేశించాడనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై ఈ ఘటన నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. ప్రస్తుతానికి ఫరూక్ అబ్దుల్లా క్షేమంగా ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే ఈ హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్రదారులను పట్టుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు.
ప్రేమ వయసు రీత్యా వచ్చే ఆకర్షణను ఆసరాగా చేసుకుని ఒక ఇంటర్ విద్యార్థి ఎంతటి దారుణాన్ని పొడిగట్టాడో వింటే ఒడ్డు గగురుపడుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో మైనర్ బాలికల జీవితాలతో ఆడుకున్న ఒక కామాంధుడి విదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. అతడి అఘాయిత్యాలకు ఒక ప్రైవేట్ ఆసుపత్రి సహకరించడం మరీ దారుణం. జిల్లాలో వెలుచూసిన ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఒక ఇంటర్ చదివే విద్యార్థి వరుసగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. నిందితుడు తన మొబైల్ ఫోన్లో బాలికలపై జరిపిన అత్యాచారాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు భద్రపరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి ఇది ఎంతటి ప్రణాళికాబద్ధమైన నేరమో అర్థమవుతోంది. బాధితులు ఒక మైనర్ బాలిక గర్భం దాల్చడంతో ఈ పాపం పండింది. సదరు బాలికకు కొల్లాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అక్రమంగా అబార్షన్ చేయించినట్లు సమాచారం. బాధితురాలి పరిస్థితి విషమించడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ మృగాడి అసలి రంగు బయటపడింది. ఈ కేసులో నిందితుడితో పాటు అతనికి సహకరించిన ఆసుపత్రిపై కూడా పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. కొల్లాపూర్లోని సాయికృప ఆసుపత్రిపై పోలీసులు, వైద్యాధికారులు మెరుపు దాడి చేశారు. సుమారు 6 గంటల పాటు రికార్డులను జల్లెడపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్కు తాళం వేసి సీజ్ చేశారు. అక్రమ అబార్షన్లకు పాల్పడిన డాక్టర్లు, సిబ్బందిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా దర్యాప్తు సాగుతోంది. ప్రేమ ముసుగులో మైనర్ల జీవితాలను ఛిద్రం చేస్తున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిబంధనలు తొంగలో తొక్కి కాసుల కోసం అబార్షన్లు చేసే ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ కేసులో నిందితుడైన ఇంటర్ విద్యార్థి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మనకు ఈరోజు కొల్లాపూర్ పట్టణంలో ఏదైతే సాయి కృప హాస్పిటల్ మీద మనకు పోలీసు వారి దగ్గర నుంచి ఒకటి ఇల్లీగల్ అబార్షన్ జరిగినట్టు మా డిఎంహెచ్ వారికి డిఎస్పీ గారు లెటర్ ఇచ్చారు. సో దానిలో భాగంగా డిఎస్పీ శ్రీనివాస్తో పాటు లోకల్ సిఐ తోటి నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము పూర్తి ఆధారాలు అంటే ఓపీ రిజిస్టర్ కార్డు నుంచి రిమైనింగ్ అన్ని మేము వెరిఫై చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే మాకు ఒక కమిటీ ఉంటుంది ఏదైనా హాస్పిటల్ పూర్తిగా సీజ్ చేయాలంటే. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మాకు సీజ్ చేయమని వచ్చింది. కాబట్టి ఆ కమిటీ నిర్ణయం ప్రకారము నైట్ లేకపోతే మార్నింగ్ కలెక్టర్ గారిని కలిసి ఆ కమిటీలో మాట్లాడి చేస్తాము. ఇప్పుడు ఏదైతే మనకు స్కానింగ్ పరికరాలు ఉన్నాయో ఆ రూమ్ని మాత్రం తాళం వేస్తున్నాం ప్రస్తుతానికి. పూర్తిగా రిపోర్ట్స్ అన్ని మేము స్టడీ చేసిన తర్వాత చెప్తామండి. అది అప్పుడే తెలియదండి. ఇంకా పోలీస్ వాళ్ళకి నేనంటే సీజ్ చేశాను కాదు, అది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. ఇక్కడ అబార్షన్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. దాని ప్రకారం పోలీసు వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మేము కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అలాంటిది ఏం రండి, ఇంకా నిజాలు బయటపడ్డాయనేది ఇంకా అప్పుడే ఏం నిర్ధారణ మాకు కాలేదు. పోలీసు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మేము సీజ్ చేయడం కోసం వచ్చాము. దానికి ఒక కమిటీ ఉంటుంది. కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మేము రేపు మార్నింగ్ వచ్చి కమిటీ అప్రూవల్ తీసుకొని చేస్తాము. దేశంలో గ్యాస్ కొరత ఇప్పుడు పార్లమెంటు వేదికగా రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. ఒకవైపు సామాన్యుడు సిలిండర్ కోసం క్యూ లైన్లో నిలబడుతుంటే మరోవైపు విపక్షాలు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నాయి. ప్రధాని మోడీ మౌనంపై కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ పరిణామాలపై ప్రధాని ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా దేశం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై ప్రధాని సమాధానం చెప్పకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల దేశంలో గ్యాస్ సరఫరా నిలిచిపోతోందని, దీనిపై ప్రధాని పార్లమెంట్లో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోడీ భయపడుతున్నారని, అందుకే అంతర్జాతీయ సమస్యలపై మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని చామల ఎద్దేవా చేశారు. వంట గ్యాస్ రాక గృహిణులు, చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా తక్షణమే కేంద్రం చర్యలు చేపట్టాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. యుద్ధ ప్రభావం వల్ల తగ్గిన గ్యాస్ ధరలను పునరుద్ధరించాలి. ధరల పెరుగుదలను అరికట్టి సామాన్యుడికి గ్యాస్ అందేలా చూడాలి. అంతర్జాతీయ ఉద్రిక్తతలపై భారత్ వైఖరిని ప్రధాని స్పష్టం చేయాలి. మొత్తానికి ఎల్పీజీ కొరత అంశం ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య, అలాగే అధికార విపక్షాల మధ్య చిచ్చుపెడుతోంది. ప్రధాని మోదీపై చామల చేసిన ట్రంప్ భయం వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈరోజు ఇండియా అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా మకర్ద్వార్ దగ్గర ఈరోజు ఎల్పీజీ సిలిండర్ ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత నరేంద్ర మోడీ గారిని పార్లమెంట్లో వచ్చి పశ్చిమ ఏషియా దేశాలలో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ వార్ కండిషన్స్ మీద ఈ రోజు వరకు పార్లమెంట్లో చర్చ చేయలేదు. ఈరోజు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య గురించి కూడా మాట్లాడతలేరు. ఇవాళ వాళ్ళను నరేంద్ర మోడీ గారిని వచ్చి ఈ సమస్య గురించి మాట్లాడాలని, ఎందుకంటే ఈ 18వ లోక్సభలో ఏ రోజు కూడా వాస్తవాలు మాట్లాడనీయకుండా ప్రతిపక్షాల నోర్లు మూయించారు. వాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడతలేదు. ప్రజలందరూ ఇబ్బందులు అల్లురు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు
అన్ని పార్టీల పక్షాల నుంచి వచ్చినటువంటి ఎంపీలందరూ కూడా ఈరోజు మకరద్వార్ దగ్గర డెఫినెట్ గా దీన్ని మోడీ గారు ఈరోజు వచ్చి చర్చ చేయాలి. వీలైనంత తొందరగా ఈ దేశంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా పోవాలి. నరేంద్ర మోడీ గారు కేవలం ట్రంప్ మాట్లాడే మాటల్ని ఇక్కడ మాట్లాడాలనుకుంటుంటూ ట్రంప్ చేసే పనులను. మహాత్మా గాంధీ అహింసకు నిలువెత్తు రూపం, సత్యాగ్రహంతో ప్రపంచాన్ని గెలిచిన మహనీయుడు. కానీ నేడు ఆయన విగ్రహాల ప్రతిష్టాపన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆలోచనల్లో గాంధీ తత్వం లేనప్పుడు విగ్రహం పెట్టి ఏం ప్రయోజనం అంటూ బాపూజీ మనవడు తుషార్ గాంధీ సంధించిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. గాంధీజీ అంటే కేవలం ఒక విగ్రహం కాదు, అదొక జీవన విధానం. కానీ ఆధునిక రాజకీయాల్లో గాంధీ పేరును కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్రాంతంలో ప్రజల ఇళ్లను కూల్చివేసి అక్కడ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తుషార్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మన మనసుల్లో ప్రవర్తనలో గాంధీ సిద్ధాంతాలు లేనప్పుడు కోట్లు ఖర్చు చేసి విగ్రహాలు కట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. తమ ఇళ్లను కూల్చి గాంధీ విగ్రహం కట్టొద్దని సామాన్య ప్రజలు మొరపెట్టుకుంటున్నప్పుడు వారిని కాదని విగ్రహం పెట్టడం గాంధీ తత్వానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. పేదల పొట్టకొట్టి మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా మనం గాంధీని గౌరవిస్తున్నామా లేక అవమానిస్తున్నామా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కడపటి వారికి కూడా న్యాయం జరగాలి అన్నది గాంధీజీ ఆశించిన అంత్యోదయ సిద్ధాంతం. కానీ విగ్రహాల పేరిట సామాన్యులను ఇబ్బందులు గురిచేయడం ఏ రకమైన న్యాయం? గాంధీ ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఉండాలని కోరుకున్నారు, కానీ ఎవరినో ఖాళీ చేయించి చౌరస్తాల్లో కొలువు తీరాలని కాదు. మొత్తానికి తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పాలకుల కడు తెరిపించేలా ఉన్నాయి. విగ్రహాల మీద చూపే శ్రద్ధ, గాంధీజీ చెప్పిన సత్యం, అహింస, పేదల పట్ల కరుణ వంటి విషయాలపై చూపిస్తే బాగుంటుందనేది మేధావుల అభిప్రాయం. మరి ఈ విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదో చూడాలి. डेमोक्रेसी का वो प्रिंसिपल है, डेमोक्रेसी का प्रिंसिपल है कि सहमति से कुछ भी जो भी करना है वो सहमति से किया जाए. अगर वो नहीं होता है तो वो अनडेमोक्रेटिक होता है. ये बहुत स्पष्ट तरीके से कहना चाहता हूँ कि मेरी सिंपैथीज हैं आप लोगों के साथ, पर ये मत सोचिए कि मैंने आवाज उठाई है इसलिए आपका काम हो जाएगा. ये मुमकिन नहीं है. आज के जमाने में अगर आप को याद हो तो राहुल जी के पास भी एक शिकायत गई थी उनके एक चीफ मिनिस्टर के एटीट्यूड के बारे में, और उन्होंने पब्लिकली ये स्टेटमेंट किया था कि भाई वो गद्दी पे बैठने से पहले बात सुनते हैं, गद्दी पे बैठने के बाद नहीं सुनते. तो यही ट्रेंड हमेशा रहा है हमारी सरकारों में, चाहे वो कांग्रेस की सरकार हो या ऑपोजिशन की सरकार हो. ये जो बिलीफ कि वी आर किंग्स एंड वी आर रूलर्स, ये एक हमारी डेमोक्रेसी का एक सबसे बड़ा फेलियर. जिम्मेदारी सरकार को लेनी पड़ेगी. आई डोंट बिलीव, आई अपोज दिस पॉलिटिक्स ऑफ स्टैच्यूज, और इसलिए मैं तो चाहता ही नहीं हूँ कि बापू का स्टैच्यू कहीं पर भी बनाया जाए या लगाया जाए. जब तक हमारे दिल में गांधीयन थॉट नहीं आता तब तक स्टैच्यू से हमको कोई प्रेरणा मिलने वाली नहीं. इसलिए मैं तो हमेशा ऑन अ प्रिंसिपल आई अपोज स्टैच्यूज. मैंने दुनिया में कहीं पर भी अगर स्टैच्यू लग रहा है तो उसका मैंने विरोध ही किया है, क्योंकि वो హైదరాబాద్ నగరాన్ని గ్యాస్ కష్టాలు చుట్టుముడుతున్నాయి. యుద్ధం తెచ్చిన సెగ ఇప్పుడు సామాన్యుడు వంటింటికే కాదు నగరంలోని ప్రముఖ హోటళ్లకు కూడా తాకింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం కలగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితికి వచ్చాయి. గ్యాస్ లేక వంటలు ఆగిపోకుండా ఉండేందుకు యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే షాగ్ హౌస్, పిస్తా హౌస్ వంటి ప్రముఖ రెస్టారెంట్లలో ఇప్పుడు వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లు రాకపోవడంతో వంటగదులు కట్టెల పొయ్యలతో నిండిపోయాయి. గ్యాస్ సరఫరా అనిశ్చితంగా మారడంతో కిచెన్లు ఆగిపోకుండా ఉండేందుకు రెస్టారెంట్ యాజమాన్యాలు తిరిగి పాతకాలపు కట్టెల పొయ్యలను ఆశ్రయిస్తున్నాయి. బిర్యానీ ఆర్డర్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని కస్టమర్లు వాపోతున్నారు. కట్టెల పొయ్యల వల్ల వంట చేయడం ఆలస్యం కావడమే కాకుండా నిర్వహణ కూడా భారంగా మారుతోందని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం హోటళ్లకే కాదు నగర రవాణా వ్యవస్థ కూడా గ్యాస్ తెగ తగిలింది. హైదరాబాద్ లో ఆటో, ఎల్పీజీ సరఫరా కూడా దారుణంగా దెబ్బతింది. గ్యాస్ స్టేషన్ల వద్ద ఆటోలు కిలోమీటర్ల మేర బార్లు తీరుతున్నాయి. గ్యాస్ దొరక్క చాలా మంది ఆటో డ్రైవర్లు వాహనాలను పక్కన పెట్టేయడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ లో గ్యాస్ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే నగరంలోని హోటల్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉంది.
अरे उधर लाइन आके आती ठहरो लाइन दो అమరావతి వేదికగా రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక దిశానిర్దేశం చేశారు. సంపద సృష్టించాలి, దాన్ని పేదలకు పంచాలి అనే నినాదంతో పరిపాలన సాగాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే రాష్ట్ర పునర్నిర్మాణానికి కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ల సదస్సులో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు. పరిపాలన కేవలం ఫైళ్లకు పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆదేశించారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలమని, ఆ సంపదను తిరిగి పేదలకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లు సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే అధికారుల ఓరియంటేషన్ మారాలని, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భయపెట్టిందని, దీనివల్ల పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని గుర్తు చేశారు. అభివృద్ధి పనుల విషయంలో కలెక్టర్లు అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతి రూపాయి ప్రజల క్షేమం కోసం ఖర్చు చేయాలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో సీఎం చంద్రబాబు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను కలెక్టర్ల ముందు ఉంచారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం నింపాలి, యువతకు ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలి, అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించాలి. మొత్తానికి రెండో రోజు కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిలా మారింది. సీఎం బాబు ఇచ్చిన దిశానిర్దేశంతో కలెక్టర్లు తమ జిల్లాలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో వేచి చూడాలి. ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని గాడిలో పెట్టడంపై ప్రభుత్వం పెట్టిన దృష్టి ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ లో గ్యాస్ సెగ, వంటింట్లో ఆరిన మంట, వీధుల్లోకి చేరిన జనం. ఆరిపోనున్న విశాఖ ఉక్కు ఫర్నేస్, యుద్ధం తెచ్చిన గ్యాస్ గండం. తిరుమల లడ్డూలో ధరల ఘాటు, ఏడాదిలోనే రెట్టింపైన నెయ్యి రేటు. ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం, వివాహ వేడుకల్లో కాల్పుల కలకలం. సంపద సృష్టించాలి, పేదలకు పంచాలి, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఉద్బోధ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.